లాస్ట్ క్లాస్ లో మనం ఏంటంటే ఆపరేటర్స్ చూసాం, రైట్? పైథాన్ లో ఎన్ని ఆపరేటర్స్ ఉంటాయి? టోటల్ 7 ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ ఆ 7 ఆపరేటర్స్ మనం కవర్ చేసాం అన్నమాట. లాస్ట్ క్లాస్ లో ఏం కవర్ చేసాం? బిట్వైజ్ ఆపరేటర్స్, and then membership operators, and again identity operators. అండ్ వీటి మీద ఎగ్జాంపుల్స్ కూడా చూసాం అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి సార్ పైథాన్ లో? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇఫ్ సపోజ్ ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ చెక్ చేయాలన్నా లేదా 2-3 కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఆ కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయినప్పుడు సెట్ అయిన అవుట్పుట్ ఇవ్వాలి, ఫాల్స్ అయినప్పుడు ఒక సెట్ అయిన అవుట్పుట్ ఇవ్వాలి అని రాసుకోవాలన్నా సరే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఆల్సో పైథాన్ లో ఎన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది అంటే దేర్ విల్ బి 3 కండిషనల్ స్టేట్మెంట్స్. ఏంటంటే అవి ఇఫ్, elif అండ్ ఎల్స్. ఈ 3 మ్యాండేటరీగా ఖచ్చితంగా రాయాలంటే ఎలిఫ్ అనేది ఎల్స్ అనేది ఆప్షనల్. బట్ whenever we have to check the condition, if must be placed in our program. if ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఓన్లీ ఒక కండిషన్ అనుకోండి. ఇఫ్ ఒకవేళ మనం ఓన్లీ ఒక కండిషన్ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఇఫ్ యూజ్ చేస్తాం. ఇఫ్ అలా కాకుండా 2 కండిషన్స్ చెక్ చేయాల్సిన సినారియో ఉంది, అలాంటప్పుడు ఇఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇఫ్ along with else. మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్ ఉంటే అప్పుడు 3 యూజ్ చేస్తాం. మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటాయి, ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం? 2 కండిషన్స్ సినారియోలో. అండ్ అనదర్ థింగ్, 2 కండిషన్స్ ఉంటే ఇఫ్ ఎల్స్ ఖచ్చితంగా రాయాలంటే అవసరం లేదు. 2 టైమ్స్ ఇఫ్ రాసినా సరిపోతుంది. 2 టైమ్స్ ఇఫ్ రాసినా సరిపోతుంది. మరి ఇఫ్ ఎల్స్ ఎందుకు? ఇఫ్ ఎల్స్ ఎందుకంటే ఇఫ్ ఒకవేళ మనం 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం కదా, కండిషన్ ఏ అండ్ కండిషన్ బి. ఈ 2 కండిషన్స్ లో ఒకవేళ కండిషన్ ఏ ట్రూ అయితే కండిషన్ బి ఫాల్స్ అవ్వాలి. అండ్ ఆల్సో కండిషన్ బి ఫాల్స్ అయితే కండిషన్ ఏ ఫాల్స్ అయితే కండిషన్ బి ట్రూ అవ్వాలి. అలాంటి సినారియోస్ లో ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ అలా కాకుండా ఈ 2 ఇండిపెండెంట్ కండిషన్స్ అనుకోండి, మీన్స్ ఏ కి బి కి అసలు సంబంధం లేదు. ఏ ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే బి కి ఏం సంబంధం లేదు, అండ్ బి ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఏ కి ఏం సంబంధం లేదు అన్నప్పుడు అప్పుడు మనం 2 ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు. అండ్ దెన్ ఎలిఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎలిఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సిచ్యువేషన్ లో మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటాయి. మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంది. అండ్ ఆల్సో ఈ మోర్ దెన్ 2 కండిషన్స్ ఇంటర్ డిపెండ్ అయి ఉంటే, మీన్స్ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటే దెన్ ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేస్తాం. ఇంటర్ డిపెండ్ అంటే ఎలాగంటే ఇఫ్ 3 కండిషన్స్ తీసుకోండి, ఈ 3 కండిషన్స్ లో ఎట్ ఏ టైం ఒకటే ట్రూ అవ్వాలి అండ్ రిమైనింగ్ 2 ఫాల్స్ అవ్వాలి. మీన్స్ ఇఫ్ ఒకవేళ ఏ ట్రూ అయితే బి అండ్ సి ఫాల్స్ అవ్వాలి. అలా కాకుండా బి ట్రూ అయితే ఏ అండ్ సి ఫాల్స్ అవ్వాలి, లేదా సి ట్రూ అయితే ఈ 2 ఫాల్స్ అవ్వాలి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్ యూజ్ చేస్తాం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇవి సింటాక్స్, వీటి సింటాక్స్ ఎలా ఉంటుందని చూద్దాం.
సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ అనేది కీవర్డ్ రాస్తాం, దెన్ మనం ఏదైతే కండిషన్ రాయాలనుకుంటున్నామో ఆ కండిషన్ రాస్తాం. along with that colon is mandatory. ఈ కోలన్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఒక కండిషన్ రాసి దాని పక్కన కోలన్ పెడతామో ఈ కండిషన్ లో ఇఫ్ ఒకవేళ ఇది ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అని రాసే ప్రతిదీ ఈ ఇఫ్ బాడీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సింటాక్స్ అయితే ఇది. ఓకే, ఈ సింటాక్స్ బేస్ చేసుకొని ఒక నార్మల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా రాద్దాం. ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఏదైనా ఒక నెంబర్ యూజర్ దగ్గర నుంచి తీసుకోండి. మీన్స్ a is equal to యూజర్ ఇన్పుట్ తీసుకొని అండ్ తీసుకున్న ఇన్పుట్ గ్రేటర్ దెన్ 100 ఆ లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. మీన్స్ చెకింగ్ ద నెంబర్ ఈస్ greater than 100 or not. ఈ క్వశ్చన్ కి మనం ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు ఎలా రాస్తామంటే ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటామో మనకు తెలిసిందే. ఎలా అంటే ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ and then తీసుకున్న నెంబర్ మనం ఏం చేయాలి, చెకింగ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 100 ఆర్ నాట్. ఇఫ్ ఒకవేళ గ్రేటర్ దెన్ 100 అయితే yes it is greater than 100 అని ప్రింట్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ లెస్ దెన్ 100 అయితే లెస్ దెన్ 100 అయినా లేదా ఈక్వల్ టు 100 అయినా సరే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దెన్ 100 ఆర్ నాట్ అంటే ఇది మన క్వశ్చన్ లో ఉన్న కండిషన్, రైట్? ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి కాబట్టి మనం ఏం యూజ్ చేస్తాం, కండిషనల్ స్టేట్మెంట్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒక కండిషన్ మనం చెక్ చేస్తాం. మీన్స్ గ్రేటర్ దాన్ 100 ఆర్ నాట్. మీన్స్ ఇఫ్ ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే ఇచ్చిన నెంబర్ గ్రేటర్ దాన్ 100 అయితే ఓకే గ్రేటర్ దాన్ 100 అని ప్రింట్ చేయాలి. మనం నెంబర్ గ్రేటర్ దాన్ 100 అని మనకి చెక్ చేయడం బానే ఉంది, బట్ ఏం యూజ్ చేసి చెక్ చేస్తాం, కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేస్తాం. సో ఆ కండిషనల్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాం. యాజ్ పర్ సింటాక్స్ if keyword and then condition that we want to check along with that colon and body of the loop మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాస్తాం. మీన్స్ print greater than 100. okay, and then else conditional syntax should else condition syntax ఎలా ఉంటుందంటే జస్ట్ else అనే కీవర్డ్ రాసి కోలన్ పెట్టాం అండ్ దెన్ మనం ఏమైతే బాడీలో రాయాలనుకుంటున్నాం else బాడీలో అది రాసేయాలి. మీన్స్ ఎల్స్ మనం సేమ్ క్వశ్చన్ కి ఎల్స్ యూజ్ చేద్దాం. ఎలా యూజ్ చేస్తాం అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ 100 అయితే అని చెక్ చేసాం కదా. ఇఫ్ ఒకవేళ లెస్ దాన్ 100 అయితే ఏం చేయాలి, లెస్ దాన్ 100 అంటే సేమ్ ఈ సింటాక్స్ ప్రకారం ఎల్స్ నెంబర్ ఉంటే గ్రేటర్ దాన్ 100 ఉంటుంది లేదా లెస్ దాన్ 100 ఉంటుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 100 అని మనం చెక్ చేసేసాం. ఇంక రిమైనింగ్ కండిషన్ ఏంటి, లెస్ దాన్ 100. సో దానికి మనం రాయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఏం చేస్తాం అంటే ఎల్స్ అని పెడితే ఆటోమేటిక్ గా పైథాన్ ఏం అర్థం చేస్తుంది అంటే ఇఫ్ ఒకవేళ నెంబర్ గ్రేటర్ దాన్ 100 లేకపోతే మిగిలిన సిచ్యువేషన్స్ అన్ని వచ్చి ఈ ఎల్స్ కండిషన్స్ లో వర్క్ అవుతాయి. ఇఫ్ ఒకవేళ గ్రేటర్ దాన్ 100 లేకపోతే ఏం చేస్తాం అంటే ప్రింట్ లెస్ దాన్ 100. ఎల్స్ లో మనం ఇలా యూజ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ రిమైనింగ్ కండిషన్ ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్ elif.
అదర్ లాంగ్వేజెస్ లో ఎల్సిఫ్ అనేవి ఉంటాయి కదా, ఎల్సిఫ్ స్విచ్, అండ్ పైథాన్ లో వాటిని ఎలిఫ్ అనేది రిప్లేస్ చేస్తుంది అనమాట. అండ్ దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇఫ్ బ్లాక్ మనకి ఎలా అయితే సింటాక్స్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎలిఫ్ కండిషన్ colon and then body of the block. ఓకే, అండ్ ఈ సింటాక్స్ బేస్ చేసుకొని సేమ్ క్వశ్చన్ కి ఎలిఫ్ అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఎలా అంటే ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 100 అయితే మనం చెక్ చేస్తున్నాం, లెస్ దాన్ 100 అయితే కూడా కండిషన్ రాస్తాం. మరి ఈక్వల్ టు 100 అయితే దానికి సంబంధించి ఏం రాయలేదు కదా, సో ఆ ఈక్వల్ టు 100 అనేది ఎలిఫ్ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ రాద్దాం. యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుంటాం, దెన్ గ్రేటర్ దెన్ 100 కదా అని చెక్ చేస్తాం. ఇఫ్ గ్రేటర్ దాన్ 100 అయితే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ టు 100 అయితే ఏం చేయాలి, ఈక్వల్ టు 100 అయితే యాజ్ పర్ సింటాక్స్ ఎలిఫ్ అనే కీవర్డ్ రాసుకుంటాం. దెన్ మనం ఏం కండిషన్ చెక్ చేయాలనుకుంటున్నాం, ఈక్వల్ టు 100 అని చెక్ చేయాలనుకుంటాం. సో నెంబర్ ఈక్వల్ టు 100 అండ్ అగైన్ ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు పెడతామా డబుల్ ఈక్వల్ టు పెడతాం, డబుల్ ఈక్వల్ టు. ఎందుకంటే డబుల్ ఈక్వల్ టు అండ్ ఎందుకంటే సింగిల్ ఈక్వల్ టు కాదు, డబుల్ ఈక్వల్ సింగిల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ టు అనేది కంపేర్ చేస్తారు. సో కంపారిజన్ ఆపరేటర్ ఇక్కడ ఈ నెంబర్ కి మనం కంపేర్ చేస్తున్నాం, సో అందుకని డబుల్ ఈక్వల్ టు పెడతాం అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే నెంబర్ అనేది ఎగ్జాక్ట్ 100 కి ఈక్వల్ ఆ కాదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఒకవేళ ఈక్వల్ అయితే అదే ప్రింట్ చేస్తాం, ఈక్వల్స్ టు 100. ఓకే, ఇఫ్ ఎలిఫ్ అండ్ ఎల్స్ మనం ఇలా యూజ్ చేస్తాం. ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. ఒకవేళ తీసుకొని ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఈవెనా కాదా, పాజిటివా నెగిటివా అవన్నీ చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా అంటే యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకోండి, టేక్ వన్ నెంబర్ ఫ్రమ్ ద యూజర్, చెక్ ఫర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. along with that check for positive or negative number. ఇఫ్ ఒకవేళ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనుకుంటే నేను 10 ఇచ్చా అనుకోండి, 10 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలంటే పాజిటివ్ ఈవెన్ నెంబర్. ఇఫ్ ఒకవేళ సేమ్ ఇంకొక ఇన్పుట్ -11 ఇచ్చా అంటే నెగిటివ్ ఆడ్ నెంబర్. ఇఫ్ నెంబర్ అనేది 0 అయితే అప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలంటే ఇట్ ఈస్ 0. ఈ క్వశ్చన్ ఏంటంటే టేక్ వన్ నెంబర్ ఫ్రమ్ ద యూజర్. సో మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకోవాలి, యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాక ఆ నెంబర్ పాజిటివా కాదా అని చెక్ చేస్తాం. ఫస్ట్ పాజిటివా కాదా ఆర్ నెగిటివ్. అలాంగ్ విత్ దట్ మనం ఏం చెక్ చేస్తున్నాం, ఈవెన్ ఆర్ ఆడ్. సో వీటికి మనం కండిషన్స్ రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎలా అంటే
ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ ఎలా తీసుకుంటాం, నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇంటర్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. సో ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ తీసుకున్న నెంబర్ పాజిటివా కాదా అని చెక్ చేస్తాం. ఏ నెంబర్ ని పాజిటివ్ అని అంటాం, ఏ నెంబర్ అయితే గ్రేటర్ దాన్ 0 ఉంటుందో ఆ నెంబర్ పాజిటివ్ అంటాం. సో ఫస్ట్ 0 రాద్దాం కండిషన్. ఇఫ్ ఒకవేళ ఇచ్చిన నెంబర్ 0 అయితే ఏం చేయొచ్చు, ప్రింట్ 0. దెన్ అట్లా కాకుండా ఇఫ్ ఇచ్చిన నెంబర్ greater than 0 and also if it is and if number percentage 2 equal to 0. ఇక్కడ మనం దేనికి చెక్ చేసినట్లు, పాజిటివ్ అండ్ ఈవెన్. వెరీ గుడ్. ఇలాగే రిమైనింగ్ కండిషన్స్ మనకి ఏమేమి ఉంటాయి, and if number is greater than 0 and number percentage 2 is not equal to 0, right? ఇక్కడ ఏ కండిషన్ మనం చెక్ చేసాం, పాజిటివ్ అండ్ ఆర్. ఓకే, అండ్ రిమైనింగ్ కండిషన్స్ ఏమేంటి, నెగటివ్ అండ్ ఈవెన్ అండ్ నెగటివ్ అండ్ ఆడ్. అదే రాస్తాం. if number is less than 0 and number percentage 2 equal to 0, then we have to print something. ఇక్కడ ఏం చెక్ చేసాం, నెగటివ్ అండ్ ఈవెన్. టోటల్ 4 కండిషన్స్ ఉంటే మనం 3 కండిషన్స్ రాసేసాం. సో రిమైనింగ్ కండిషన్ ఏంటి, నెగటివ్ అండ్ ఆడ్. అది మనం స్పెసిఫిక్ గా రాయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా ఎల్స్. రిమైనింగ్ కేసెస్ అన్ని దీంట్లోకే వస్తాయి కదా, నెగటివ్ అండ్ ఆడ్ లోకి. ఎల్స్ నెగటివ్ అండ్ ఆడ్.